కాకినాడ జిల్లా పెద్దాపురం వ్యభిచార ముఠా పోలీసుల పాత్రపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సిపిఎం డిమాండ్. ఎంతో చరిత్ర కలిగిన పెద్దాపురం పేరును చెడగొడుతున్న వ్యభిచార ముఠా పోలీసుల పాత్ర పైన సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం పెద్దాపురం మండల కమిటీ డిమాండ్ చేస్తుంది. సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో డీఎస్పీ ఆర్డీఓకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి క్రాంతి కుమార్ మాట్లాడుతూ పెద్దాపురం పైన గత 3 రోజులుగా వీడియో ఒకటి వచ్చిందని, అందులో మాట్లాడిన బాధిత మహిళ పెద్దాపురం జరుగుతున్న వ్యభిచార గృహాల అంశాలను తెలిపిందని అన్నారు. స్వాతంత్రోద్యమ చరిత్ర, రాజులు, సాహిత్య, కళల కనాచి వంటి పెద్దాపురం ఎంతో చారిత్రాత్మకమైనదని, దానిని కాపాడుకోవాలని కోరారు. వ్యభిచార గృహాలు నడుపుతున్న వారిపైన, సహకారం అందిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణానికి సంబంధించినటువంటి ఒక వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ వీడియో మీద పోలీసుల్ని సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈరోజు లేఖ ఇవ్వడం జరిగింది. డిఎస్పీ గారికి లేఖ ఇచ్చాం. అందులో వచ్చినట్టు మొత్తం వ్యవహారం అంతా కూడా ఈ పోలీసుల చుట్టూనే, వ్యభిచార గృహాలు పోలీసుల చుట్టూనే ఈ వీడియో మొత్తం తిరిగింది. రెండవది, ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆ బాధిత మహిళ మాట్లాడుతూ చెప్పింది పోలీసులు వస్తున్నారని, పోలీసులు చూసి చూడనట్టు వ్యవహారం చేస్తున్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పెద్దాపురం నుంచి మహిళల్ని ఇతర ప్రాంతాలకి, ఇతర ఊళ్ళకి తీసుకెళ్తున్నారని, మారేడుమిల్లి, సామర్లకోట, బిక్కవోలు, ప్రతిపాడు అనేక ఊర్లు చెప్పారు. ఏ లాడ్జిల్లో వీళ్ళని తీసుకెళ్ళి పెడుతున్నారో అనేది కూడా చెప్పడం జరిగింది. ఈ వ్యవహారం అంతా పోలీసులు తెలుసని కూడా ఆవిడ బాధిత మహిళ చెప్పింది. అందుకని మేము కోరేది తక్షణం పోలీసులతో విచారణ కాదు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతూ ఈరోజు మేము డిఎస్పీ గారికి లేఖ ఇవ్వడం జరిగింది. ఇక రెండో అంశము, ఈ మహిళలు ఎవరైతే ఈ బాధిత మహిళలను గుర్తించారో, బాధిత మహిళలా కాదు, వ్యభిచార గృహాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలందరికీ కూడా ప్రభుత్వం తక్షణం ఉపాధి చూపించాలా. ఉపాధి చూపించడం అంటే తాళాలు వేసేసి తలుపులు వేసి వెళ్ళిపోండి అంటే అది అయ్యేది కాదు. వాళ్ళకి ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించే పని పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.